ఇక మేమంతా సిద్ధం పేరుతో 13వ రోజున సీఎం జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారు. ఇవాళ ధూళిపాళ్ల నుంచి ప్రారంభం కాబోతోంది బస్సు యాత్ర. సాయంత్రం ఏటుకూరులో మేమంతా సిద్ధం సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశాయి వైసీపీ శ్రేణులు. ఈరోజు గుంటూరు జిల్లాలోకి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు సిద్ధం అంటూ మిర్చితో భారీ అక్షరాలను పేర్చారు. ట్రాక్టర్లతోటి భారీ ర్యాలీ తీశారు రావెల గ్రామస్తులు. వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ధూళిపాళ్ల నుంచి ప్రారంభమవుతుంది. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు జగన్. అనంతరం చుట్టుగుంట సర్కిల్, విఐపి రోడ్డు మీదుగా సాయంత్రం ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ముగిశాక తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్కు చేరుకుంటారు. రాత్రికి అక్కడ బస చేస్తారు సీఎం జగన్. సీఎం జగన్ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు ధూళిపాళ్ల నుంచి అందిస్తారు. నాగరాజు, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ టూర్ షెడ్యూల్ ఇవాళ నేను చెప్పింది కాకుండా ఏమైనా ఉందా? అలాగే జగన్ ఇవాళ కలుస్తోన్న నాయకులు ఎవరు? ప్రధానంగా మరికొద్దిసేపట్లోనే ఈ బస్సు యాత్ర అయితే ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే కర్నూలుకు సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు, టీడీపీకి సంబంధించిన నేతలు కూడా సీఎం వద్ద వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి నేతలంతా కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే నైట్ క్యాంప్ ఉందో అక్కడ నైట్ క్యాంప్ వద్ద ఉన్నాం. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి బస్సు యాత్ర అయితే ప్రారంభం కానుంది. ప్రధానంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఆలూరుకి టీడీపీ సీనియర్ నేతగా ఉన్న వైకుంఠం మల్లికార్జున్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ కూడా మరికొద్దిసేపట్లోనే సీఎం సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. అదేవిధంగా రామసుబ్బారెడ్డి ఎవరైతే రీజనల్ ఇన్ఛార్జిగా ఉన్నారో, రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారో రామసుబ్బారెడ్డి ఫలితపాలుగా ఆ నేతలందరితో కూడా మాట్లాడి వైసీపీలో చేరేందుకు కూడా సిద్ధమవడంతో వారందరినీ తీసుకొని క్యాంప్ సైట్ వద్దకు వచ్చారు. మరికొద్దిసేపట్లోనే వీరంతా కూడా పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా నేతలతో పాటు కొంతమంది జడ్పీటీసీలు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నేతలు కూడా చేరే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ క్యాంప్ సైట్ వద్దకు వస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి యాత్ర అయితే ప్రారంభం కానుంది. ప్రధానంగా ఈరోజు గుంటూరు, అంటే ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నారు. అయితే గుంటూరు పార్లమెంటు పరిధిలో జరిగే సాయంత్రం మేమంతా సిద్ధం సభకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేశారు. దాదాపుగా మధ్యాహ్నం సమయానికే గుంటూరు పార్లమెంటు పరిధిలోకి బస్సు యాత్ర రానుంది. ఆ తర్వాత సాయంత్రం ఎక్కడైతే ఏటుకూరు బైపాస్ వద్ద ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ సభకైతే తరలి రానున్నారు. అయితే మరొక వైపు ఇక్కడికే చూసుకున్నట్లయితే క్యాంప్ సైట్ వద్ద నుంచి కూడా దాదాపుగా గుంటూరు ఏదైతే పార్లమెంట్ పరిధిలోకి ప్రవేశించాలంటే దాదాపు 30-35 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయాల్సి ఉంది. ఈ ట్రావెల్ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు కూడా కార్యకర్తలంతా కూడా వచ్చారు. చూస్తున్నాం, మన మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున క్యాంప్ సైట్ వద్దకు వచ్చి సీఎం జగన్ను చూడాలన్న ఉత్సాహంతో తెల్లవారుజాము నుండి చాలా పెద్ద ఎత్తున కూడా వస్తున్న నేపథ్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి అయితే బస్సు యాత్ర అయితే ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రధానమైన జంక్షన్స్ కూడా చూసుకున్నట్టయితే సత్తెనపల్లి పట్టణం గుండా ఈరోజు బస్సు యాత్ర కొనసాగుతుంది. కాబట్టి అక్కడి నుంచి మేడికొండూరు, నల్లపాడు, పేరేచర్ల జంక్షన్లో కూడా చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పార్టీ నేతలు చేశారు.